యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఎవరంటైనా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ఏ వయస్సునందు చెప్పాలి, ఏ వయస్సునందు? బాల్య వయస్సునందు కాదా, లేదా యవ్వన వయస్సునందు కాదా, ముసలితనమందు. ఆమేన్, హల్లెలూయా. వయసంతా మీదికి పడి చాలా వృద్ధాప్య దశలో ఏ అవయవము కూడా బాడీ యొక్క అనుకూలతకు స్పందించలేనటువంటి దుస్థితిలో కూడా ముసలితనము అనగా నీళ్లు త్రాగుటకు ఈ చెయ్యి గ్లాసు పట్టుకొనుటకు కూడా ఉపయోగపరచబడనేరనటువంటి అంత శక్తిహీనతను కలిగిన ఆ స్థితిలో కూడా ముసలితనమందును ఇంకా చిగురు పెట్టుచుందురు. ఏ తనములో? గమనించండి, ఏ వయస్సునందు? ముసలి వయస్సునందు అనగా తన శరీరం తన అదుపు తప్పిపోయిన ఆ స్థితిలో కూడా చూడండి దేవుని యొక్క అపారమైన ప్రేమ, ఎంతటి విశేషమైన కృప ఆయన బిడ్డల ఎడల ఆయన కనుపరచాలని ఆశిస్తున్నాడు. గుర్తించండి, బాల్య దశ యందు లేదా యవ్వన దశ యందు కాక ముసలితనమందు కూడా. బాల్య దశలో పచ్చగానే ఉంటారు, యవ్వన దశలో ఇంకా తేజస్సుగా కనిపరుస్తుంటారు. ఆ దశయే కాక దేవుడు అంటాడు ముసలితనమందు కూడా. ఆమేన్ అందామా? ఏ తనమందు? ముసలితనమందు కూడా ఇంకా. ఒకప్పుడు చిగురు పెట్టాము, ఒకప్పుడు మా పరిస్థితి ఎట్లా ఉండేదంటే అట్లా, మా పని మేము ఎట్లా అనుకుంటే అట్లా, ఒకప్పుడు అలా ఒకప్పుడు ఇలా అనుకొని ఆ మొదటి దినాలను తలంచుకొని వాటిని నెమరువేర్చుకొనొచ్చు, ఆ దినాలను గుర్తు తెచ్చుకొనొచ్చు, వాటిని చూపించుకుంటూ. మన పెద్దలు చెప్తుంటారు, చెట్టు పేరు చెప్పి పండు అమ్ముకునే ఆ స్థాయి కాదండి. చెట్టు యొక్క పేరుని వినియోగించుకోవచ్చు, ఫలాలు అమ్ముకునే ఆ స్థాయి కాదు. ముసలితనమందు కూడా అనగా వయసంత మీద పడిన ఆ స్థితిలో కూడా దేవుని యొక్క విశేషమైన కృప ఏం చేస్తుందంటే ఇంకను ముసలి వాళ్ళు కదా అని వదిలివేయక, ముసలి వాళ్ళు కదా అని విడిచిపెట్టక, ముసలితనమందును ఇంకా 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 చిగురు పెట్టుచు. ముసలితనమందు కూడా ఇంకా చిగురు పెట్టుచు, ఎండిపోక లేదా వాడిపోక, లేదా నా పరిస్థితి ఇంకేముందులయ్యా అంటూ కాళ్ళు చేతులు తన యొక్క అదుపు తప్పిపోయిన వారే కాళ్ళు చాపి చేతులు చాపి అలా నిరుత్సాహంగా ఉండిపోక, ముసలితనమందు కూడా దేవుని ప్రేమ పొందిన వారే. చప్పట్లు కొడదామా? దేవుని ప్రేమ పొందిన వారే ఇంకా ఇంకా అంటే మొదటిలో చిగురు పెట్టి అలవాటు ఉంది, కానీ ఆ చిగురు మొదటితోనే ముగించిందై ఉండక
ప్రారంభముతోనే ముగించింది అయి ఉండక చివరికి ఎట్లా ఉండాలంట? ఇంకా సారము కలిగి, ఇంకా ఇంకా సారము కలిగి. హల్లెలూయా. ఒకసారి ప్రభువుని యేసు ఆ వివాహపు యొక్క ఆ పందిట్లో ఆయన కూడా ఆహ్వానిస్తే వెళ్ళి కూర్చున్నాడంట. ఆయన సశరీరుగా ఉన్నప్పుడు ఆయన కూడా ఆహ్వానించారంట. ఆ పెళ్లి పందిట్లో ప్రభువుని యేసు కూడా పోయి కూర్చున్నాడంట. వివాహం అయిపోయింది, విందు ప్రారంభమైంది. అందరూ పుష్కలంగా తాగుచు కడుపార తినుచు అందరూ ఆనందంగా ఆ విందులో సంతోషిస్తూ ఉన్న తరుణాన వెంటనే ఒక పనివాడు పరిగెత్తుకొని ఆ విందు యొక్క ప్రధాని యొద్దకు వెళ్ళి, అయ్యా, జనాలందరూ సంతోషంగా ఆనందంగా తింటూ తాగుతున్నారు, లోపలేమో ద్రాక్షరసం అనేది అయిపోయింది, లోపల ద్రాక్షరసం అనేది అయిపోయింది అయ్యా, ఇప్పుడు ఏం చేయమంటావు? అతనికి అర్థం కాలే. విందు ప్రధానికి అర్థం కాలే. ఇప్పుడు ఏం చేయమంటావు? ద్రాక్షరసం అయిపోయింది, ఇప్పుడు ఏం చేయమంటావు అని పనివాడు పరిగెత్తుకుంటే విందు ప్రధానితో చెప్పగా విందు ప్రధానికి ఏం అర్థం కాల. ఒకరితో మాట్లాడుకుంటున్నారు, ఏం చేద్దాం, ఇంకొంచెం నీళ్ళు కలుపుదామా, ఇంకొంచెం చక్కెరలు అయినా వేసి ఇంకొంచెం తిప్పుదామా అని వాళ్ళు తర్జనాభర్జనగా ఒకరినొకరు మాట్లాడుకుంటుండగా అది ప్రభువుని యేసుక్రీస్తు యొక్క తల్లి గారు కూడా గుర్తించి, అయ్యా, ద్రాక్షరసం అయిపోయిందంట, వాళ్ళకి ఏదైనా చెయ్యి, హల్లెలూయా, వాళ్ళకి ఏదైనా సహాయం చెయ్యి. అమ్మా, నా టైం వస్తే చేస్తా కదా, నా టైం ఇంకా రాలే, నీ దాన్ని వెళ్ళు, నా టైం వస్తే ఆ కార్యం అది జరుగుతుంది అని ఆమెకు సమాధానం చెప్పి ఆమె పంపించేశారు. ఆమె వెళుతూ, అయ్యా, ఆయన ఏదైనా చెప్తే మీకు శిష్యులారా, ఆయన ఏదైనా చెప్తే ఆయన చెప్పింది చెయ్యండి అని వాళ్ళకి చెప్పేసి ఆమె వెళ్ళిపోతుంది. మొత్తం మీద ఆ విషయం ప్రభువుని యేసుక్రీస్తునందుకు వస్తుంది. యేసుక్రీస్తు వారిని పిలుస్తాడు. ఆ విందులో అందరికీ ద్రాక్షరసం అందించే వారిని పిలిచి, అయ్యా, రాతి పాలను తీసుకొచ్చి పెట్టండి, వాటికి నీళ్లు పోయండి అని ప్రభువుని చెప్పినప్పుడు ప్రభువుని యేసు చెప్పినట్లుగా వాళ్ళు రాతి పాలను తీసుకొచ్చి అక్కడ పెట్టి నీళ్లు పోస్తారంట. నీళ్లు పోసి అయిపోయిన తర్వాత ప్రభువుని యేసు వెళ్ళి వాళ్ళందరూ అనుకుంటున్నారు, ప్రభువుని యేసు వెళ్ళి చక్కెర పోస్తాడో, లేదా ద్రాక్షల రసం తీసుకొచ్చి పోస్తాడో, లేదా ఒకేలా ఇంకా ఏం చేస్తాడో అనుకున్నట్లుగా అందరూ చూస్తా ఉన్నారంట. చూస్తారేంటి ముంచి తీసుకొని పోయి వాళ్ళకి పోయాడు. హల్లెలూయా అందామా? హల్లెలూయా. వాళ్ళు ఆశ్చర్యపోతున్నది, ఏంట్రా నీళ్లు పోయమన్నాడు, పోసాము, ముంచెత్తుకుని పోయమంటున్నాడు ఏంటి? నీళ్లు కదా, దాంట్లో ఆ రాతి బాణల్లో పోయబడింది నీళ్లు కదా, మరి ఈ నీళ్ళలో ఏమైనా ద్రాక్షరసమో లేదంటే ఆ ద్రాక్షకాయలో లేకపోతే చక్కెర వగైరా ఏదైనా వేసి అలా చేతితో ఏమైనా తిప్పతడేమో అని అనుకుంటే, ఏం తిప్పకుండా ఎత్తుకోపోయి ఏంటి అన్నట్లుగా వాళ్ళు కొంచెం అర్థం కాల. సరే, మొత్తం మీద ఆయన చెప్పాడు కదా అన్నట్లుగా ముంచారు. ఆ రాతి బాణంలో ఆ పాత్రలు ముంచి విందు జరుగుతున్నటువంటి ప్రాధాన్యతకు అలాగనే ఆ విందులో ఉన్న వాళ్ళు ఎదుగు తీసుకెళ్తే వాళ్ళు ఆ ద్రాక్షరసం ఇలా తీసుకుని కొంచెం తాగారు. వాళ్ళు తాగింది వాళ్ళు ఎత్తుకొని పోయి ఇచ్చింది నీళ్లు. వాళ్ళు ఆ నీళ్లు తీసుకొని అసలు అక్కడ చూడండి, కొద్దిగా మైండ్ ఇక్కడే పెట్టండి, ఈ మాటలపై ఉంచండి. వాళ్ళు ముంచుకొని తీసుకెళ్ళింది నీళ్లు. అక్కడ
వాళ్ళ చేతులకు వెళ్ళేసరికి వాటికి రంగాడొచ్చింది, వాటిలో రుసాడు వచ్చింది, వాటిల్లో ఆ ద్రాక్ష రసములే ఆ చక్కని చిక్కదనం ఎక్కడి నుంచి వచ్చిందో తాగిన వాడు అంటారు, అబ్బా ఇది ఎంత రుచిగా ఉంది. మాట చదవండి, యోహాను 2వ అధ్యాయంలో, యోహాను 2వ అధ్యాయంలో ఎవరైనా అందరూ మత్తుగా ఉన్నప్పుడు ప్రతి వాడును మొదట మంచిది ఇస్తారు. జనులు మత్తుగా ఉన్నప్పుడు మొదట మంచిది ఇస్తారు, మొదట ఓ అని భక్తి చూపిస్తారు, మొదట ఎంతో ప్రేమను చూపిస్తారు, మొదట ప్రాణం ఇస్తామంటారు, మొదట నీవే. హల్లెలూయా. ఒక కొడుకో కూతురో పుట్టిందాక భార్య ప్రాణం లేదా భర్త ప్రాణం, ఒక కొడుకో కూతురో పుట్టిందాక ప్రాణం ప్రాణం ప్రాణం. కొడుకో కూతురో పుట్టినాక అయ్యో ఇదిగో ఇంక పట్టుకో, నువ్వు పట్టుకో, నువ్వే చేసుకో, భలే వాడివే, అదిగో పొయ్యి మీద మాడిపోతుంది, పట్టుకో వీడినే, అదిగో ముక్కులో వస్తుంది చూడు. హల్లెలూయా హల్లెలూయా. మొదట భలే ప్రేమ. అది ఎంత ప్రేమ అంటే వర్ణించలేని ప్రేమ. మొదట అందరూ మొదట ప్రతి వాడును మంచి ద్రాక్షరసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు, జనులందరూ మత్తుగా ఆ మొదటి ఇవ్వబడ్డటువంటి ఆ ద్రాక్షరసం తాగి అందరూ మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయును. జబ్బు రసం అంటే ఉపయోగపడని రసం, జబ్బుది 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 పోయిను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షరసము నీవైతే ఇంకా శ్రేష్టమైనటువంటి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావు. ఆమేన్ అందామా? ఆమేన్. అప్పుడే అయిపోయిందని బిగించుకోక, అన్నిటి మీద మూతలు వేయక, లేదా ఒకవేళ ఇచ్చిన జబ్బుని ఇవ్వక. ఎలాంటి ఇస్తారంట? చెప్పండి ఎలాంటి ఇస్తారంట? దేవునికి పాత నిబంధన గ్రంథం లేవి కాండంలో పళ్ళు గురించి ఇవ్వబడినప్పుడు నీవు నీ దేవునికి ఇచ్చినప్పుడు శ్రేష్టమైనది ఇవ్వు. జబ్బు తీస్తే దేవుడు దాన్ని అంగీకరించడు. దేవుడు నీ పని అంగీకరించలేదంటే నీ పని తృణీకరించబడుతుంది, నీ పని కొట్టివేయబడుతుంది. అది ఆశీర్వాదకరమైనదిగా ఎన్న తగినదిగా రాదు. కొట్టివేయబడక మునుపే, హల్లెలూయా, కొట్టివేయబడక మునుపే ఇంకను ఏ దశలో వృద్ధాప్య దశలో దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో చూడండి. దేవుని ప్రేమ, దేవుడి లోకాన్ని ఎంతో ఎంతో ప్రేమించాడంట, ఎంతో ప్రేమించాడు. ఇంత అని కొలత వేయ వీలు లేదండి. అంత ప్రేమ మన ఒక్కొక్కరిపై ప్రభు అయిన యేసు కలిగి ఉన్నాడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఎందాక ఆయన 2020 సంవత్సరాల క్రితమే తన అపారమైన ప్రేమను మన పట్ల వ్యక్తపరచుకుని వాడై ఈ భూమి మీదకు శరీరుడిగా వచ్చాడు. ఇప్పటికి నీ చాపబడి ఉన్న తన హస్తాలు అలాగనే చాపబడి ఉన్నవే. ఇంకా ఆయన హస్తము తీయలా. ఇంకొక విశేషమైన మాట చెప్పిన, ఆ చాపబడిన హస్తములో ఈ కూర్చుని ఉన్నవే, ఈ శబ్ద యంత్రం మొదలు వింటున్నవే, నీ పేరు రాసుకొని ఉన్నాడు. ఆమేన్. ఎక్కడ టాటస్ వేసుకుంటుంటారు. టాటస్ లా చేతుల మీద వేసుకుంది ఏంటి? అవి ట్యాట్ వేసుకుంటుంటారు. తిక్కులోలు పేర్లు వేసుకుంటుంటారు.
అలే ఆ చేతి మీద వేసుకుంటారు, ముగ్గు మీద వేసుకుంటారు, ఇంకో వంకాయ ఎక్కడ వేసుకుంటుంటారు. కారణం ఏంటి? ప్రేమ. ప్రేమ. నా ప్రభు యేసు మన పేర్లు టాట్లు వేసుకోలేదు. ఏం చేసుకుంటా? ఆయన మన పేరు ఆయన చేతుల్లో చెప్పండి ఆ మాట మీకు గుర్తొస్తే, అది చెక్కబడి ఉన్నదే. చప్పట్లు కొట్టు గట్టిగా. రాయబడింది ఏమవుతుంది? కొద్ది రోజులకు, కొద్ది కాలానికి తుడిపివేయబడదు. కానీ ఆయన మన పేర్లు ఆయన రాసుకొని 2020 సంవత్సరం క్రితం చంపబడిన ఆ చేతిలో నీ పేరుందా? నీ పేరుందా? నీ పేరు ఆయన చేతిలో నువ్వు ఎక్కడ ఉండాలి? నీవు ఎక్కడ నాటబడిన వాడు అయి ఉండాలి? యెహోవా యెహోవా మాట్లాడండి. మందిరములో. ఎక్కడా? ఎక్కడా? క్లబ్లో కాదా? సినిమా థియేటర్లో కాదా? రైల్వే స్టేషన్లో కాదా? నీ ఇష్టానుసారమైన సంతలో కాదా? పార్కులో కాదా? ఎక్కడా? ఎక్కడ నాటబడినదై ఉండాలి? చెప్పాలి. ఎక్కడ? నీతిమంతులు ఎక్కడ నాటబడిన వారు ఉంటారంట? ఎక్కడ నాటబడ్డవారు ఉంటారు? ఈ సంవత్సరం చివరి దినాల్లో నువ్వు నాటబడిన చోటు ఏదో గుర్తిస్తున్నావా? ఖర్జూర వృక్షాన్ని ఎక్కడ నాటుతారో తెలుసా? ఈ ఎడారి ప్రాంతం అంట. ఆమె ఎడారి ప్రాంతం అంతా సారము కలిగి నీళ్లు చక్కగా అందుచు ఏ కొరత లేని చోట కాదండి. శ్రేష్టమైన పొలములు కాదండి. ఎడారి ప్రాంతమందు ఖర్జూర వృక్షాలు నాటబడేది ఎడారి ప్రాంతమందు. ఎడారి అనగా నీరు దొరకని చోట. ఆమేన్. నీరు దొరకని చోట, నీరు దొరకని ఆ ప్రాంతం ఎలా ఉంటది? నీళ్లు ప్రవహించని ఆ ప్రాంతం ఎలా ఉంటది? గుర్తున్నారు చెప్పండి. నీళ్లు ప్రవహించక ఉండి ఎండిపోయిన చోటు ఆ ప్రాంతం ఎలా ఉంటది? ఎండకి ఎలా ఉంటది? ఎడారి. కత్తి బౌను చెప్పు. ఎడారి ఎలా ఉంటది? భయంకరమైన వేడితో ఉంటది. విపరీతమైన వేడి ఉన్న చోట ఖర్జూర వృక్షం నాటబడుతుందండి. చప్పుడు పెడతామా? సారవంతమైన నెలలో కాదండి. అంటే అన్ని పుష్కలంగా ఏమి నాకు లేదు కాబట్టి నేను నాకు లేదు కాబట్టి నేను పోను మందిరానికి. ఏం లేదమ్మా, నాకు కొత్త డ్రెస్ లేదు, లేకపోతే ఇంకా హల్లెలూయా ఇంకా వగైరా. నేను అంటాను, నీవు ఆలోచించిన మాదిరిగానే నా ప్రభువుని యేసు కూడా ఒకవేళ ఆలోచన చేస్తే నీవే గాని నేనే గాని ఇక్కడ నిలబడగలుగుతానా? లేదా నువ్వు కూర్చోగలుగుతావా? లేదా యేసు ప్రభు దేవుడిని చెప్పగలుగుతామా? ఆలోచించండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు పుట్టడానికి వచ్చాడమ్మా? ఎందుకు పుట్టడానికి వచ్చాడు? యేసుక్రీస్తు లోకానికి ఎందుకు పుట్టాలనుకున్నాడు? ఈ లోకంలో ఎందుకు పుట్టాలనుకున్నాడు? చెప్పండి. యేసు ప్రభు ఎందుకు పుట్టాలనుకున్నాడు? దేవుడి సంఖ్య తక్కువని పుట్టాలనుకున్నాడా? ఒక సంఖ్య పెంచదామని? ఆలోచించండి. ఎందుకు పుట్టాడైతే? నశించిపోతున్న మానవాన్ని వ్యాధికి రక్షించే నిమిత్తమై ప్రభువుని యేసు సశరీరుడుగా భూమి మీద మరలా పవిత్రమైన పుట్టుకు పుట్టవలసి వచ్చింది. ఒక స్త్రీ పురుష యొక్క కలయికతో పుట్టిన వాడు కాదు. పరిశుద్ధుడు యేసు, పరిశుద్ధుడు. యేసు భూమి మీదకి పంపించబట్టుగల కారణం నశించిపోతున్న మానవాన్ని వెతికి రక్షించే నిమిత్తమే. లూకాసు వార్త 2వ అధ్యాయం రాబడుతుంది. 76-77 వాక్యంలో ఆ వాక్యమే చాలా పెద్దగా ఉంటుంది. తన పరిశీలను
వారి వారి పాపములలో నుండి అనగా మరణాంధకారములను చీకటి గల ఛాయలను కూర్చున్న వారిని విమోచించుటకు ఆ చిటికిన వేలును ఉండి చూడమ్మా మాట 2వ అధ్యాయంలో 70 లూకాసు వార్త 2వ అధ్యాయం మొదటి అధ్యాయంలో 76వ వాక్యంలో మన పాదములను అన్న మాట 76వ వచనం 77వ వచనం దాకా కింద నుంచి 3వ లైన్ మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించునట్లు ఏ మార్గంలోనికి సమాధాన మార్గములోనికి నడిపించునట్లు చీకటిలోను మరణ ఛాయలలోను చీకటి అర్థం కాని దుస్థితిని మన మీదకి తీసుకొచ్చేటువంటి సన్నివేశపు స్థితి చీకటిలో అన్నం తింటామా కనీసం? చీకట్లో పోగొట్టుకుని వస్తే చీకట్లో వెతుకుతామండి. చీకటి ఉన్న చోట ఏదైనా వస్తువు జారిపోయింది, దాన్ని వెతుక్కోగలుగుతామా? నా వైపు చూడాలి, కిందకి తలొంచుకున్నట్టు కాదు. చీకట్లో పోగొట్టుకున్న వస్తువు వెతుకుతామా? మరి వెతకాలంటే ఏం చేస్తాం? దీపం వెలిగించుకుంటాం. ఆమేన్. వెలుతురు కావాలనుకుంటే కుదరదు, కుదరదు. వెలిగించుకోవాలి. దీపం వెలిగించి ఆ తర్వాత ఎక్కడ పోగొట్టుకున్నాం అక్కడ ఖచ్చితంగా దాన్ని వెతుకుతాం. అలాగనే మనుష్యుడు మరణాంధకారంలో చీకటిలో కూర్చున్న వారిని రక్షించుటకు యేసు వచ్చాడు. సంఖ్య తక్కువ ఉందని పెంచడానికి రాలే. ఆమేన్. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహత్తరమైన కృప పొందుచున్న వారిమై నాటబడినట్లుగా అప్పగించుకొందుముగాక. మందిరంలో నాటబడితే ముసలితనమందు కూడా గడిచిన దినాలను నెమరు వేసుకుంటూ ఆ జ్ఞాపకాన్ని తెచ్చుకుంటూ బ్రతకటం కాదండి. అప్పుడు అట్లా చేసేవాళ్ళు. మోకాళ్ళు ఉంచితే ఎంత టైమో ప్రార్థన. మా బాబు మోకాళ్ళు ఉంచడం చేత కాక పాపం కుర్చీ తెచ్చుకున్నాడు. రియల్ ఈ వయసులో కుర్చీలో కూర్చోనుకుంటున్నాడు. నాకు ఒక్కో సందర్భంలో కుర్చీ మీద కూర్చున్నప్పుడు బైబిల్ అంటున్నప్పుడు బాధ అనిపిస్తుంది. దాదాపుగా 100లో 70% కింద కూర్చొని చదవడానికి ఇష్టపడతాను మోకరించి. ఇంతవరకు దాదాపుగా నేను చాలా లెక్క చెప్పదలుచుకోలేదు. చాలాసార్లు బైబిల్ చదివాను, కానీ ఎక్కువ సందర్భం కింద కూర్చొని చదివాను మోకాళ్ళ నుంచి. చెప్పానని బాధపడకు. ఆమేన్. హల్లెలూయా. యెహోవా మందిరంలో నాటబడి సారము కలిగి ఇంకా పచ్చగా ఉంటాం. ఏ స్థితిలో? ఆ మాట చెప్పండి. ఏ స్థితిలో? ముసలితనం. ఒకప్పుడు ప్రార్థన చేసేవాడిని, మోకాళ్ళు వస్తే గంట. ఇప్పుడు 5 నిమిషాలకి ఆల్రౌండ్ అయిపోతున్నాం. 5 నిమిషాలు ప్రార్థన చేసి ఆల్రౌండ్. మొత్తం ప్రపంచమంతా చుట్టేస్తుంది ప్రార్థన. ఒక్కొక్క మాట సెకండ్లో. మా దేశాన్ని కాపాడే అయిపోయింది. సెకండ్ కూడా కాదు. దేవుని ప్రియ సమాజమా, గమనించండి, ఆలోచించండి. ఎక్కడ నాటబడితే ఎట్లా ఉంటాం? ఏ స్థాయిలో కూడా ఎలాంటి జీవితం జీవిస్తాం? ఎక్కడ నాటబడిన వారమైతే యెహోవా మందిరములో నాటబడిన వారై నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవేస్తారు. నాటబడిన వారై ఖర్జూర వృక్షం వలె. ఖర్జూర వృక్షం ఇప్పుడే చెప్పారు. ఖర్జూర వృక్షం ఎక్కడ నాటబడి ఉంటుంది? అనగా కింద వేడి పైన
అనగా కింద శ్రమలే, అనగా భూ సంబంధంగా హింసించబడుతుంటాం, అనగా పర సంబంధంగా ప్రభు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో చెయ్యి పడ్డట్టుగా ఉంటాం. ఆమేన్, ఆమేన్. ప్రభు కూడా మనం చెయ్యి చేశాడా అనంతగా పరిశోధించబడుతుంటాం. నన్ను చెయ్యి చేశాడు ప్రభు, అందుకే కాబోలు ఎంత పరిస్థితి నాకు ఎదురవుతుంది అంతగా పరీక్షించబడుతుంటాం. ఆమేన్, ఆమేన్. 3వ కీర్తన రాయబడి ఉంటుంది, అతడు ఇక నా కృప పొందలేడు, అతడు ఇక నా బాగోడు, అతడి పరిస్థితి అయిపోయింది అని అందరూ అనుకునే స్థితిలో ఉంటామంట. 3వ కీర్తన 2వ వాక్యమా? 3వ కీర్తనలో హల్లెలూయా, 3వ కీర్తన 2వ వాక్యం, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని. రక్షణ ఏమీ దొరకదు, అయిపోయింది పని ఇంకా. హల్లెలూయా. వచ్చిన రోగం మామూలు ఎందుకు కాదు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా జేబులు ఖాళీ అవుతాయేమో కానీ రోగం పోదో, పర్సులు ఖాళీ అవుతాయేమో కానీ బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అవుతాయి కానీ వచ్చి పట్టుకున్న రోగం పోదు అని ఒకవేళ ప్రజలు అనుకోవచ్చో, అలాగ ఒకవేళ దేవుడు కూడా మన అలాగ వదిలిపెట్టి ఉండవచ్చు, ఒకవేళ అలాగా వదిలిపెట్టి ఉండొచ్చు. కానీ నా ప్రభు అంటాడు హల్లెలూయా, హల్లెలూయా, నా కుమారుడా, ముద్దు బిడ్డ ఇర్మియా, నువ్వు నన్ను బాధించినప్పుడు ఇర్మియాతో ఎఫ్రాయిము, ఇర్మియా 31వ అధ్యాయంలో, ఎఫ్రాయిము నీవు నన్ను ఇబ్బంది పెట్టినప్పుడల్లా బాధపడుతూ ఉన్నాను, కానీ నిన్ను గురించి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. చదువుదామా 31వ అధ్యాయంలో ఇర్మియా 31వ అధ్యాయం 20వ వాక్యం చదవండి త్వరగా. మైకులో చదవచ్చు కదా నాన్న. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడు, ఏ కుమారుడు, నాకు ఇష్టమైన కుమారుడు. చెప్తారా ఏ కుమారుడు? ఎఫ్రాయిము ఏ కుమారుడు? ఇష్టమైన కుమారుడు. నాకు వాక్యం చెప్తుంది, నాకు ఇష్టమైన కుమారుడా. ఇష్టమైన కుమారుడే, కానీ ఆ చదువు మాట చదువు. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నాకు ముద్దు బిడ్డ, ముద్దొచ్చే బిడ్డ, ముద్దు బిడ్డ. నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా, అతడు ప్రవర్తించిన ప్రవర్తన బట్టి నేను అతనికి విరోధంగా తలంచినప్పుడల్లా, మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది, అతన్ని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. నా కడుపులో చాలా వేదన, అతని జ్ఞాపకం నన్ను వదలట్లేదు, అతని జ్ఞాపకం నన్ను వదలట్లేదు. నా కడుపులో చాలా వేదనగా ఉంది, వేదనగా ఉన్నది. తప్పక నేను అతన్ని కరుణిద్దును. కొడదామా సభల్లో? తప్పగా కరుణిస్తా నేను అతన్ని. వేదనే బాధ పుట్టిస్తున్నాడు, నాకు దుఃఖాన్ని కలిగిస్తున్నాడు, కానీ నాకు ముద్దు బిడ్డవాడు, ముద్దు బిడ్డ వేదన పుట్టిస్తాడు కడుపులో, కానీ నేను అతని జ్ఞాపకం చూసుకున్నప్పుడల్లా వేదన. చూడండి దేవుని ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ఈ సన్నివేశం జరిగితే గుంపులుగా గుట్టులుగా సంవత్సరాల తరబడి దాన్ని తలంచుకుంటూ పరి రకాలుగా మాట్లాడుకుంటూ బ్రతికే మానవ స్వభావం అండి మనది. హల్లెలూయా. ప్రభు అంటాడు, నాకు అతడు బిడ్డ, అతన్ని తలంచుకున్నప్పుడల్లా నా కడుపులో అతని గురించి ఏదైనా వ్యతిరేకంగా ఆలోచన చేస్తే కడుపులో వేదన అవుతుంది. అంత బాధించినవాడు
కానీ ఆ వేదన ఉన్నా కూడా, అంత బాధ ఉన్నా కూడా అతన్ని నేను లాస్ట్ మాట చెప్పండి, అతన్ని నేను హల్లెలూయా. మనుషులు కాదండి, మనుషులు కాదు. మనుషులు కరుణించే స్థితిలో కూడా, కటాక్షించబడే స్థితిలో కూడా కఠోరమైన కనుదృష్టితో కాటేసే రాగంగానే ప్రవర్తిస్తారు. కఠోరమైన కనుదృష్టితో కాటేసేలాగా ప్రవర్తిస్తారు. కానీ నా ఆయన అంటాడు, ఎఫ్రాయిము, నువ్వు నాకు దుఃఖం కలిగించావు, వేదన కలిగించావు. నిన్ను తలంచుకున్నప్పుడు నువ్వు చేసిన పనులు బట్టి కడుపులో బాధ అనిపిస్తుంది. అయితే నువ్వు నాకు ముద్దు పెట్టవే, కానీ ఆ వేదన, ఆ బాధ అంతటిని కూడా ఇంత నువ్వు నాకు కలిగించిన నేను నిన్ను కరుణిస్తాను. ఆమె ఆమె హల్లెలూయా. కానీ నిన్ను తెలుసా, నా ముద్దు బిడ్డవే, హల్లెలూయా, నాకు ప్రేమ కలిగిన వాడివే, నేను నిన్ను మరచిపోలేని జ్ఞాపకం తెచ్చుకుంటున్నాను. దేవుని ప్రియులారా, మనుషులు మర్చిపోతారండి, కానీ ప్రభువు మర్చిపోడు. ప్రభువు మర్చిపోడండి. మనుషులు మేలు చేసి మేలు పొంది వదిలేస్తారు, మేలు చేయించుకుని మేలు పొంది వదిలేస్తారు. కానీ నా ప్రభు వదలడు. ఎంతవరకు ప్రేమిస్తారో తెలుసా? తన ప్రాణం నీ కొరకు చివరి రక్తం వరకు కూడా, చివరి బుట్టు 9 మాసాలు మోసి నువ్వు కన్నా నీ బిడ్డ నిన్ను గుండెల్లో తనితే అలాంటి బిడ్డను, రే నేను 9 మాసాలు మోసి కన్నాట్రా, ఎంత ఆప్యాయంగా నేను పెంచాను, ఎంత ప్రేమ నీపై కనపరిచాను, ఎన్ని ఆశలు నీ మీద పెట్టుకున్నా, ఈరోజు గుండెల్లో తన్నట్టుకు బ్రతుకుతున్నావురా అని నీవు నీ బిడ్డ విషయం అందు, నువ్వు కన్నా నీ బిడ్డ విషయం అందు ఒకవేళ వేదన చెంది తదుపరి వదిలి వచ్చేమో. కానీ నువ్వు 9 మాసాలు మోసావు. కానీ నా ప్రభు నీకంటే తన ప్రాణము కూడా నువ్వు మోసావు. కానీ ఆయన తన ప్రాణం చివరి రక్తము వరకు కూడా, చివరి రక్తపు బొట్టుకు వరకు కూడా, చివరి రక్తపు బొట్టు చివరిది కూడా తన కోసం దాచుకోక కూర్చొని, ఈ మాట వింటున్నావే, ఈ శబ్దాంతరం దాన్ని గమనిస్తున్నది, నీ కోసం కచ్చాడు. ఎందుకో తెలుసా? నీవు ఆయన మందిరంలో నాటబడి ఇంకా సారం కలిగి బ్రతకాలని, పైకి నాటబడి ఎండిపోయి ఉండాలని కాదండి, పైకి నాటబడి దేవుని వాక్యంలో చెప్పబడుతుంది, రాతి నేలన పడ్డ ఆ విత్తనమంట త్వరగానే మొలుస్తుంది, త్వరగానే ఎదుగుతుంది, త్వరగానే అనుకున్నట్టుగా సంతోషించేలా కనపరచబడుతుంది. అక్కడ రాయబడుతుంది, ఐహిక విచారము, ఈ లోక సంబంధమైన కార్యాలు మీద పడినప్పుడు శ్రమ తగిలినప్పుడంట వేరు లోతుగా లేనందువలన అది వేగంగా ఎండిపోతుంట. అలా ఎండిపోయే చోట ప్రభు మన నాటదలుచుకోలేదండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సారవంతమైన నేలలో అనగా లోతైన నేలలో, లోతైన ఏరు లోతుగా వెళ్ళి స్థిరంగా నాటబడిలాగిన ప్రభు మన పట్ల తన మందిరములో నాటుకుని ఆశిస్తున్నాడు. దినాల్లో ఉంటున్న దేవుని ప్రజలారా, నీతిమంతులుగా ఇంకనూ సారము కలిగి ముసలితనమందు కూడా పచ్చగా ఉండలాగిన
ఆయన సన్నిధిలో నాటుబడుటకు పొందుదుము గాక. పొందుదుము గాక. ఆమేన్. కచ్చూర వృక్షం శ్రేష్టమైన చోట నాటపడలేదంటది. అది ఎడారిలో నాటపడుతుంది. ఎడారి నాటపడుతుంది. ఆ ఎడారి కాలుతుండే చోటది. అయినా కాల్చబడుచున్న కింద వేడి పైన వేడి అలాంటి పరిస్థితి ఎదురైనా దాని యొక్క కాపు ఆపదండి. ఇంకనూ సారము కలిగి ఆ వేడిలో కూడా ఆ శ్రమలలో కూడా నాటబడినదై ఇంకనూ సారం కలిగి పచ్చగా కనపడదట. ఈ చివరి దినాల్లో నీవెలా ఉన్నావు? ప్రభు సన్నిధిలో నీవెలా నాటబడిన వాడివై ఉన్నావు? మోకరించిన మందిరంలో నాటబడ్డ వాడివై పచ్చగా ఉన్నావా? ఇంకను సారము కలిగిన స్థితిలో ఉన్నావా? వాళ్ళు ఆశ్చర్యపోయారంట. అదే పోసింది నీళ్ళు వెతికెళ్ళి వాళ్ళకి ఇస్తుంటే అవి ద్రాక్షరసంగా మారాయి. ఎక్కడి నుండి వచ్చిందండి వాటికి ఆ రంగు? ఎక్కడి నుండి వచ్చిందండి వాటికి ఆ రుచి? ఎక్కడి నుండి వచ్చింది వాటిలో ఆ చిక్కదనం? ప్రభు యొక్క మాట అండి. ప్రభు యేసుక్రీస్తు యొక్క మాట అండి. ఆయన మాట ఆ రుచినిచ్చింది. ఆయన మాట ఆ రంగునిచ్చింది. ఆయన మాట ఆ చిక్కదనాన్ని ఇచ్చింది. వారందరూ నిద్రపోతున్నారు. అయ్యో ఎంత టేస్ట్గా ఉంది. చప్పదిస్తానే అనుకున్నా, చప్పదిలేదు. ఇంక నువ్వు కూడా ఇంత శ్రేష్టమైన ఉందని కాడ ఇంకా మొదటి దినాల్లో చూపిన ఆ భక్తి కాదండి. మొదటి దినాల్లో చూపిన ఆ విశ్వాసం ఇంకా సారముందా? ఎండిపోయావా? పైకి నాటబడితే ఎండిపోతావు. ప్రభు నీతో మాట్లాడుతుంటాను. ఇది లోబడు. సారవంతమైన నేలలో ఒకవేళ నాటబడలేదేమో, ఖర్జూర వృక్షములే ఎడారి కలిగిన చోట నువ్వు నాటబడి ఉన్నావేమో, ఏ సహాయము పొందలేని స్థితిలో, నీ అంటూ పలకరించుటకు ఎవరు కూడా నీ సమీపానికి రాలేని స్థితిలో, ఈ సంవత్సరం చివరి దినంకి వస్తున్న కుటుంబ పరిస్థితి ఏమాత్రమును కుదుటపరచబడలేని స్థితిలో, ఎవరికి చెప్పుకున్నా ఎవరు కూడా నీతో సరైనటువంటి సమాధానాన్ని కలిగి ఉండలేని స్థితిలో నీవు ఇప్పుడు ఒకవేళ అలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నావేమో, నా ప్రభు అంటాడు, అయినా నా బిడ్డ నేను నిన్ను కరుణిస్తాను. ఎందుకంటే నీవు నాకు ముద్దు బిడ్డవే. నీవు నాటబడిన చోటు నువ్వు ఇంకను సారము కలిగి పచ్చగా ఉండాలి. నీకు అనుకూలంగా ఉంటేనే పచ్చగా, నీకు ప్రతికూలంగా ఉంటే ఏడుపుగా ఎండిపోతే కాదండి. ఎలాంటి స్థితిలో అయినా ప్రభు అంటాడు, నీవు నీతి మంతుడు అయితే నీ నీతిని చూపించుకునేవాడి కాక దేవుని యొక్క నీతిని నువ్వు కలిగిన వాడివై అయితే పచ్చగా ఉండు. ఎడారిలో నాటబడ్డ క్రింద వేడి పైన వేడి, అర్థం కాని పరిస్థితులు, నీ అన్న వారే నీ మీద నిందలేసే పరిస్థితి, నీ అన్న వారే నిన్ను ధృవీకరించే పరిస్థితి. అయినా నా ప్రభు నేనున్నాను కుమారుడా, నేనున్నాను సంగమా, నేనున్నా నా బిడ్డ, అధైర్యపడకు. నువ్వు ఇంకను
సారము కలిగి పచ్చగా ఉండలాగున నీ పక్షమున నేను కార్యం చేస్తానని ప్రభు అంటున్నాను. ప్రియులారా, ఆలోచించండి, ప్రార్థించండి. నీతిమంతుడుగా ఉన్నావా? నీ నీతిని పోగొట్టుకుంటున్నావా? ఎడారి చోట అయినా ఖర్జూర వృక్షం ఇంకనో పచ్చగా ఉంటుందంట. అర్థం కాని పరిస్థితి వచ్చి ఉన్నా, శ్రమే ఎదురైనా ఆయన వైపు చూద్దాం. మనుషులు త్రోసివేస్తారేమో కానీ నా ప్రభు అని త్రోసివేయుడు సంగమా. ఆయన ప్రేమ చూపే దేవుడు, కృప చూపే దేవుడు. ప్రార్థించేద్దాం, అడుగుదాం. సహోదరుడు కార్తీక్ ప్రార్థన నడిపిస్తున్నాడు. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్యా, మీకు వందనాలు దైవమా. ప్రభా, ఈ పునరుద్ధాన కాలతిని మందు ప్రభు నీ సన్నిధులు ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి ప్రభు సారము కలిగి జీవించే అభివృద్ధికరమైన మాటలతో మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రములు ప్రభు. నైనా విందు యజమాని ప్రభు ప్రారంభంలో మంచి ద్రాక్షరసం పోసాడు, ముగింపులో కూడా అదే మంచి ద్రాక్షరసం పోసాడు ప్రభు. నీ లేఖనాలు సెలవుస్తాయి ప్రభు. వారు సారము కలిగినైనా ముసలి తన మందును సారము కలిగి పచ్చగా వర్ధిల్లుదురని లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మేము సమాధానం ఉన్నప్పుడు ఒక రకంగా, సమాధానం లేనప్పుడు ఒక రకంగా, అనుకూలంగా ఉన్నప్పుడు ఒక రకంగా, అనుకూలంగా లేనప్పుడు ఒక రకంగా, ప్రశాంతంగా ఉన్నప్పుడు మందిరానికి వస్తూ, పనులు ఉన్నప్పుడు మందిరమే కొట్టే వారిలా మేము ఉండకూడదు ప్రభువా. నీ కృప అనుగ్రహించండి. ఖర్జూర వృక్షం ప్రభువా ఎడారిలో ఉండను ప్రభువా, అది మంచిగా ఫలిస్తుంది ప్రభువా. దానికి వాతావరణం అనుకూలం ఉన్నా లేకపోయినా నీ వైపు చూస్తూ తన జీవిత కాలాన్ని గడుపుతుంది. మాకు అలాంటి కృప అనుగ్రహించండి దైవమా. ప్రభువా, ఎఫ్రాయిం గురించి మీరు మాట్లాడారు. మేము మీకు వ్యతిరేకంగా ఎంతో ఉన్నాం ప్రభు. అయినా మీ చెంతకు వచ్చినప్పుడు మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారయ్యా, మీరు మమ్మల్ని హత్తుకుంటున్నారు. నీ కృపలో నాయన వేరు కట్టి ఫలించే జీవితం మీరు మాకు అనుగ్రహించండి. ఐహిక విచారం ఇవన్నీ ఉన్నప్పుడు మేము నీకు దూరం అవ్వకూడదు ప్రభు. మంచి నేలను విత్తబడిన విత్తనం వల్ల లోపలికి ఏరు తన్ని జీవించే ఆశీర్వాదం, అటువంటి జీవితం అనుగ్రహించండి. మీరే కనికరించండి. ముందున్న సమయానంతా మీ చేతికి అప్పగిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. నమ్మిన మమ్ము నీవు సిగ్గుపడనీయవయ్యా.